బాబు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి స్వాతంత్ర పోరులో మరి అఖిల భారత విద్యార్థి సమైక్య 1936లో పోరాటంలో పాల్గొని స్వతంత్ర ఉద్యమంలో ఎంతోమంది ప్రాణ త్యాగం చేసి ఆ స్వతంత్ర ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చినటువంటి ఏకైక విద్యార్థి సంఘం దేశంలో ఏదైనా ఉందంటే అది అఖిల భారత విద్యార్థి సమైక్య. అటువంటి విద్యార్థి సంఘం యొక్క 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా దేశవ్యాప్తంగా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. 26 జిల్లాల్లో ఉన్నటువంటి మరి నాయకత్వం బ్రహ్మాండంగా ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం. అందులో భాగంగానే గుంటూరు నగరంలో ఉన్నటువంటి మరి ఇక్కడ నిర్వహించుకోబోతా ఉన్నాం. మరి ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, స్కాలర్షిప్లు, అదేవిధంగా హాస్టల్ సమస్యలు, మరి ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి విద్య అందించాలనే నేపథ్యంలో స్వతంత్రం అనంతరం కూడా అలుపెరగని పోరాటాలు చేస్తున్నటువంటి సంస్థ ఏఐఎస్ఎఫ్. మరి ఇటువంటి నేపథ్యంలో దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి దాదాపుగా ఎన్ఈపీ పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి హాస్టల్స్, అదేవిధంగా పాఠశాలలను మూసివేస్తూ ఉంది. జీవో నంబర్ 117ను తీసుకువచ్చి విద్యార్థులకు ప్రభుత్వ విద్య అందరి ద్రాక్ష పండులాగా తయారు చేస్తూ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ విద్యార్థులతో వ్యాపారాన్ని చేస్తూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితిలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వ విద్యను కాపాడాలని చెప్పేసి ప్రధానంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంస్థ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ 89వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ కోట్లాది మంది విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడమే కాకుండా ఆ రోజు అనేక లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు పోరాటంలో పాల్గొని కొంతమంది జైలు పాలయ్యారు, తమ చదువులు కోల్పోయారు. ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఇవాళ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని రేపు ఆగస్టు 15వ తేదీ జరుపుకోబోతా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మనమందరం కూడా విచారించే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. దేశాన్ని పరిపాలిస్తున్న పరిపాలకులేమో దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది, మనం ఎంతో అభివృద్ధి చెందాము, ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలోనే ముందుకు దూసుకుపోతూ ఉన్నాము, 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతూ ఉంది, అంత బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నామని అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ అడుగుతూ ఉన్నాను, నిన్ననే ప్యారిస్లో ఒలింపిక్స్ ముగిశాయి. ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం 71వ స్థానంలో ఉంది. ఇవాళ అమెరికా 40 స్వర్ణ పతకాలు, చైనా 40 స్వర్ణ పతకాలతో వాళ్ళ అగ్రభాగాన ఉంటే ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం 71వ స్థానంలో ఉందంటే ఈ దేశాన్ని పరిపాలించిన పరిపాలకులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే మన దేశం దేంట్లో ఉంది? జనాభాలో నంబర్ 1 ఉన్నాము, పేదరికంలో నంబర్ 1 ఉన్నాము, నిరుద్యోగంలో నంబర్ 1 ఉన్నాము, ప్రపంచంలో రైతుల ఆత్మహత్యల్లో కూడా భారతదేశం నంబర్ 1గా ఉంది తప్ప ఏ ఒక్క రంగంలో కూడా దేశం అభివృద్ధి పథాన ముందుకు సాగడం లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గత 10 ఏళ్ల కాలంలో ఈ దేశంలో ఎవరైనా అభివృద్ధి చెందారా అంటే ఇవాళ అంబానీలు, అదానీలు అభివృద్ధి చెందారు. పైగా ఇవాళ హిండెన్స్బర్గ్ నివేదిక వచ్చిన తర్వాత అదానీలు ఏ రకంగా కృత్రిమంగా షేర్లను కూడా పెంచి వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు, సెబీ చైర్మన్ కూడా వాళ్ళతో ఏ రకంగా కుమ్మక్కయిందో ఆ వివరాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు నోరు మెదపడం లేదు. జాయింట్ పార్లమెంటరీ కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయడానికి కూడా ఆయన ముందుకు రావడం లేదు. ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అదానీ ఆస్తులు కాపాడడానికి అంబానీలను, టాటాలను, బిర్లాలను పెంచి పోషించడానికి పనిచేస్తూ ఉన్నాడు తప్ప దేశంలో ఉన్న కోట్లాది మంది పేదలు, రైతులు, మధ్యతరగతి వర్గాలు, కార్మికుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకోసం ఇవాళ గతంలో ఎట్లయితే స్వాతంత్ర పోరాటంలో విద్యార్థులు పాల్గొన్నారో
మరోమారి ఈ దేశాన్ని రక్షించుకోవడానికి విద్యార్థులందరూ కూడా నడుం బిగించాలి, పోరాటంలో ముందు కురకాలి. ఆ రకంగా వారంతా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.